హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. మనకు ఒకటే దగ్గర రెండు వచ్చినాయి. ఈ చెట్టుకైతే చాలా పూలు అయితే వచ్చినాయి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల. దీన్ని ఇంకా మళ్ళీ ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ కొన్ని కొమ్మలు నాటుకుందాము. ఈ విధంగా మనం ప్రూనింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా బాగా అయితే పువ్వులు వస్తుంటాయి. అయితే ఈరోజు అయితే కొన్ని పువ్వులు ఉన్నాయి. ఇవి తెంపుకుంటూ అట్లాగే ఆలుగడ్డని ఏ విధంగా నాటుకోవాలనేది చూసాము. ఈజీగా మనం గార్డెనింగ్లో ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే పూలతో పాటు కూరగాయలను కూడా పండించుకోవచ్చు. ఇది ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్. చూడండి, ఈ పువ్వులు ముద్దవి. ఇవి మనం పువ్వులు తెంపకుండా ఉన్నామనుకోండి విత్తనాలు రెడీ అవుతాయి. ఇంకా మనకి ఇందు మందారంలో ఒక 5-6 రకాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా చాలా మొక్కలు అయితే చేసుకున్నాం మనము. ఇంకా ఇవి బంతి పూలు లాస్ట్. ఇంకా ఇది మనకి ఇప్పటికీ 5వ సారి తెంపడము. చాలా బాగా అయితే వచ్చినాయి. ఇవి మనం మొక్క పెట్టుకున్నాక 5-6 సార్లు వచ్చినాయి. ఇంకా కొంచెం ఎండిపోతున్నాయి. అవన్నీ కూడా నేను ఏం పడేయకుండా మనం మట్టి మిశ్రమంలో కంపోస్ట్ లాగా మార్చుకుంటాం కదా. ఇంకా ఇది వేయడం వల్ల మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరిగిపోతాయి. చూడండి, చెట్టు కూడా ఎండిపోవడానికి వస్తుంది. మళ్ళీ మనం ఈ పూలన్నీ ఎండిన తర్వాత మట్టిలో వేస్తే మనకి ఇవే విత్తనాలు, ఇవే మళ్ళీ కొత్త నారు తయారవుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మంచిగా అయితే పెంచుకోవచ్చు. చూడండి, ఇందులోనే కొంచెం ఎల్లో వచ్చింది, కొన్నేమో డార్క్ కుంకుమ కలర్ లాగా వచ్చినాయి. చూడండి, చాలా ఘాటుగా చాలా బాగున్నాయి. ఈ పువ్వులు అయితే చాలా మంచిగా అనిపించింది. స్మెల్ అయితే పూజకైతే ఈసారి ఎక్కువగా ఈ పూలని మనం వాడుకున్నాం. ఇందులో మనకి సన్ఫ్లవర్ సీడ్ వేసాను అన్నాయి కదా. చూడండి ఎంత బాగా ఉంది. ఇది పొద్దుతిరుగుడు పువ్వు అన్నట్టే మనకు పొద్దు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట పువ్వు. చూడండి, ఈరోజు అయితే ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయి. అలాగే మనము 1 రూపీ నారు తెచ్చుకున్నాం కదా ఊరికి వెళ్ళినప్పుడు, దానికైతే ఒక పువ్వు వచ్చింది. ఇంకా వేరే దాంట్లో అయితే పెరుగుతున్నాయి. చూడండి ఎంత బాగా పెరిగినాయి. మనం పెట్టి 1 మంత్ అవుతుంది కదా, ఇంత బాగా అయితే పెరిగినాయి. ఇప్పుడు ఆలుగడ్డ నాటుకుందాం మనం. చూడండి, ఇప్పుడైతే మనం ఆలుగడ్డని 3 రకాలు కూడా నాటుకోవచ్చు. ఒకటి గడ్డ ద్వారా పెంచుకుంటే, ఒకటి చిన్న ఆలుగడ్డల నుంచి, మరొకటి మొలకల ద్వారా, మనము పొట్టు ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నేను పొట్టు పైన పీల్ ఉంటుంది కదా, మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా మనం తీసుకొని దాన్ని ఈ విధంగా భూమిలో పెడితే ఈ విధంగా అయితే మంచిగా మొలకలు వస్తున్నాయి. మీకు చూపించడానికి ఇదైతే తీసిన. ఇవి నాటుకునే ముందు ఒక చిన్న టిప్ అయితే పాటించాలి. ఇది మనము భూమి లోపల పెరిగేది కదా, ఒకసారి నీళ్ళు ఎక్కువ తక్కువ అట్లా అవ్వకుండా ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ కానీ లేకపోతే బూడిద కానీ మనం ఉంటే దానికి ఆ గడ్డలని అందులో ముంచేసి పెట్టుకోవాలన్నమాట. అదే విధంగా అనేది చూపిస్తాను. మట్టి మిశ్రమం అన్నిటికీ మనము కింద ఎండుటాకులు, పైన లేయర్ మట్టి, మళ్ళీ కొంచెం ఈ విధంగా కంపోస్ట్ లాగా మనం చేసుకుంటాం కదా మట్టిని మొత్తము, ఆ విధంగా అదైతే వేసుకున్నాను. కొంచెం పేడ ఎరువు కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి. ఈ విధంగా మనం ఈజీగా అయితే ఆలుగడ్డను కూడా వేయించుకోవచ్చు. ఇది వరకు చామగడ్డ వేయించినాం కదా, అదేవిధంగా ఒక 3 నుంచి 4 నెలల టైంలో ఈజీగా పెరిగిపోతుంది. చూడండి, ఈ విధంగా సంఘంగా కట్ చేసిన ఆలుగడ్డలను కూడా మనం నాటుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. దీనికి కొంచెం బూడిద అనేది ముంచి అందులో మనం పెట్టాలన్నమాట. అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ తక్కువ పిల్లలు పోసినా మనం పోసినా కానీ, ఇంకా పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి తెలియదు కదా, నీళ్ళు పోసినప్పుడు ఎక్కువ అట్లా పోసినా కానీ మనకి ఏం కాదు. పైన చెట్లకి ఎక్కువ తక్కువ అయితే తెలిసిపోతుంది, కానీ లోపల పెరిగే వాటికి మనకు ఆ గడ్డ వచ్చే వరకు అవి పెరిగే వరకు కొద్దిగా ఆతృతగానే ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ముంచుకొని మనము ఎక్కువ లోపలికి కాకుండా కొంచెం పైన పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఎండ విషయానికి వస్తే ఒక 5-6 గంటల ఎండ సరిపోయి, నీళ్ళు ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా తడి చూసుకొని మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. మీకు పొద్దున్న వరకు డ్రై అయిపోయింది అనుకుంటే అది మట్టి మిశ్రమంని బట్టి ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ ఆకుల తడి వేస్తాను కదా, 2 రోజులకు ఒకసారి అయితే ఇస్తే సరిపోతుంది. అదే మీరు మట్టి మిశ్రమము మట్టి ఎక్కువ ఇసుక లేకుండా అట్లా కలుపుకున్నారనుకోండి, రోజు పోసుకోవాల్సి వస్తుంది. మన మట్టి మిశ్రమాన్ని బట్టి మనం నీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము తడిగా చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. మీ దగ్గర ఇసుక కూడా ఉంటే ఆ మట్టిలో ఇట్లా ఎండుటాకులతోటి మీరు చేసుకోకపోతే వేసుకోండి. కొంచెం ఎట్లా అంటే వెల్డ్రైల్ సాయిల్ ఉంటే బాగుంటుంది అనమాట. మనం నీళ్ళు పోయగానే కిందికి వెళ్ళిపోవాలి, అక్కడ నీళ్ళు నిల్వ ఉండకూడదు అనమాట.
చూడండి ఈ విధంగా ఎక్కువ లోపలికి కాకుండా పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి పొట్టు ద్వారా, ఒకటి రెండోది ఆలుగడ్డను సగానికి కట్ చేసి, ఇంకొకటి ఇట్లా గడ్డ రూపంలో ఇట్లా 3 విధాలైతే నేను పెంచుకున్నాను. ఈ విధంగా మనము ఈ పెంచడానికి 3 నెలలు పడుతుంది కదా, మరి అప్పటి వరకు మనం వెయిట్ చేయడం అవసరం. అంటే మనం నాటుకునేటప్పుడు ఒక్కటే మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి. తర్వాత మనం రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా ఈజీగా అయితే పెరిగిపోతుంది. ఒకసారి మనం ఈ పండించుకున్న కూరగాయలు తిన్నాం అనుకోని ఈ టేస్ట్కి అలవాటైతే ఇంకా మనకి కొన్ని తినబుద్ధి కాదనమాట, అంత టేస్ట్గా ఉంటాయి. ఈ గడ్డలని నేను చూశాను. మామూలుగా చామగడ్డ, ఈ ఆలుగడ్డ ఉడకబెట్టినప్పుడు మనం కుక్కర్లో కూడా ఉడకబెట్టాల్సిన పని లేదు. మనం గిన్నెలోనే ఒక 2 నిమిషాలు నీళ్ళు పోసి ఉడకబెడితే తొందరగా ఉడికిపోతున్నాయి. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా అయితే నాటుకోండి. మట్టి మిశ్రమాన్ని బట్టి నీళ్లు చూసుకొని ఇచ్చుకోండి. ఎండ ఒక 5-6 గంటల ఎండ అయినా తగలాలి. ఈ విధంగా చూసారు కదా, ఈజీగా నాటుకుంటే కూరగాయలు, పండ్లు వాటితో పాటు ఇట్లా దుంపలను కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. మనం స్వీట్ పొటాటో కూడా పెంచుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. పైన మనకు ఆకులు తెలిసిపోతాయి అనమాట. 3 నెలల తర్వాత కూడా వచ్చిందా రాలేదా అని టెన్షన్ పడదు. పైన మనకి ఇంత పచ్చగా ఉన్న ఆకులు కొంచెం వడలిపోయినట్టు, ఎండిపోయినట్టు కనిపిస్తాయి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.